అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో ఈరోజు జాతీయ గీతం గురించి నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్నది మీకు చెప్తానండి. డిఎస్సిలో కానీ డెప్త్గా అడిగినప్పుడు సో ఇలా అడుగుతాడంట. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మన జాతీయ గీతం అండి జేకే జనరల్ అందరికీ వస్తుంది. ఇప్పుడు రాసే ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే వీడియో అండి. సో మన జాతీయ గీతం జనగణమన. సో జనగణమన రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు, ఇది మనకు తెలుసు. తర్వాత అది ఫస్ట్ బెంగాల్లో రాశారట. అయితే జనగణమనలో 5 చరణాలలో మొదటి 8 లైన్లు మనం తీసుకున్నాము. మనం తీసుకున్నది 8 లైన్లు, మొదటి 8 లైన్లు. సో ఇది 1950 జనవరి 24 24 రోజు ఆమోదం పొందింది. అయితే ఇది 52 సెకండ్లలో పాడాలి. సో ఈ గీతం నామవాచకాలతో నిండి ఉన్నది అన్నట్టు, నామవాచకాలతో. ఇది ఫస్ట్ టైం ఆలపించారు ఎప్పుడు అంటే డిసెంబర్ 27 1911 కలకత్తాలో అఖిల భారత సమావేశంలో రెండవ రోజు. సో రెండవ రోజు ఇదిగోండి ఇలాంటి ఇస్తాడంటే డిఎస్సిలో ప్రీవియస్ క్వశ్చన్స్ ఇలాగే ఇచ్చాడంట. దయచేసి ఒకసారి చూడండి. అఖిల భారత సమావేశంలో రెండవ రోజు పాడారట. సో ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్. అంటే కలకత్తాలో పాడినది ఎవరు? కలకత్తాలో జనగణమన జాతీయ గీతం పాడింది సరళాదేవి చౌదరాణి. ఫస్ట్ పాడింది సరళాదేవి. సో సరళాదేవి చౌదరాణి ఫస్ట్ టైం పాడిందంట. సో తర్వాత తత్వబోధిని, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. తత్వబోధిని అనే పత్రికలో ప్రచురించారంట. ఏ పేరుతో ప్రచురించారు అంటే భాగ్యవిధాత అనే దాంతో ప్రచురించారట తత్వబోధిని పత్రికలో. ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్. సో ఇంత డెప్త్గా ఇచ్చినప్పుడు ఇది చూడండి. 1919 చిత్తూరు జిల్లా మదనపల్లి బీటీ కాలేజ్లో మన ఠాగూర్ గారు ఒకసారి అక్కడ స్టే చేశారంట. అక్కడ వెళ్తున్నప్పుడు సో అక్కడ స్టే చేసినప్పుడు అక్కడ ఈ జనగణమన మన జాతీయ గీతం పాడినప్పుడు బెంగాల్లో ఉంది అనే విషయము తెలుసుకొని అప్పుడే ఇంగ్లీష్లో రాశారంట. సో అప్పుడు రూపుదిద్దుకుంది, ఇది ఇంగ్లీష్లో అప్పుడు రూపుదిద్దుకుందంట. ఎక్కడ అంటే ఇది కూడా బీటీ కాలేజ్ అని కూడా అడిగాడట. ఏ కాలేజ్ అని అంటే బీటీ కాలేజ్. ఎక్కడ? చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో ఠాగూర్ గారు స్టే చేసినప్పుడు 1919. సో ఇది 2016లో సినిమాలో కూడా జాతీయ గీతం పెట్టారు. అదే సినిమా కంటే ముందు, సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఈ జాతీయ గీతం పెడితే ప్రతి ఒక్కరూ నిలబడాలి, గౌరవించాలి అనే టాపిక్ పైన. సో ఇదండి జాతీయ గీతం. ఇంకా నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషను. ఇంకా మీకు ఏమైనా ఎక్కువ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. సో తర్వాత జాతీయ పతాకం. సో జాతీయ పతాకం అంటే తిరంగా అంటారు. ఇది పింగళి వెంకయ్య గారు రచించారని మనకు అందరికీ తెలుసు. తర్వాత ఈయనది కృష్ణా జిల్లా పెట్ల పెనుమారమో ఇది కరెక్ట్గా తెలియదు. కరెక్టే, ఇదే ఊరు, కాకపోతే ఇక్కడ మెనో ఉంది. సో ఫస్ట్ 2 కలర్లే ఉండేవంట. అందులో 2 కలర్సే పెట్టారట. ఒకటి కషాయం, రెండవది గ్రీన్ కలర్. ఎవరు? పింగళి వెంకయ్య గారు. సో అప్పుడు గాంధీ గారి సూచనతో 3 రంగులు చేశారట. గాంధీ గారి సూచనతో 3 రంగులు చేశాడు. సో 1921 బెజవాడ, ప్రస్తుతం విజయవాడ అంటారు, బెజవాడలో ఫస్ట్ కాంగ్రెస్ సమావేశంలో ఈ పతాకాన్ని ఎగరవేశారు. తర్వాత ఇది 2021కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నట్టు. 1921కి బెజవాడలో సో కాంగ్రెస్ సమావేశంలో ఇది ఎగరవేశారు కాబట్టి 2021లో 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సో ఈ పింగళి వెంకయ్య గారికి సహాయం చేసింది. సో ఇది కూడా డిఎస్సి ప్రీవియస్ క్వశ్చన్స్. సో ఇలా డెప్త్గా అడిగితే చాలామందికి అవగాహన ఉండదని, అంటే ప్రిపేర్ కాని వాళ్ళ గురించి చెప్తున్నాను. సో ఈయన పేరు ఈరంకి గోపాలకృష్ణ.
ఈ వెంకయ్య గారికి సహాయం చేసింది ఈరంకి గోపాలకృష్ణ గారట. ఈరంకి గోపాలకృష్ణ గారు గుర్తుపెట్టుకోండి. తర్వాత హన్స్ రాజ్ సోందా అనే ఆయన చక్రం ఉండాలి అన్నాడట. చక్రం ఉండాలి, జాతీయ పతాకంలో చక్రం ఉండాలి అన్నాడట. సో ఇంకొకటి, జూలై 22, 1947లో భారత రాజ్యాంగం జాతీయ పండుగని జెండాని ఆమోదించింది. 1947 22 జూలై 22. సో BIS భారత ప్రమాణాల సంస్థ, KKGSS కేకే అంటే కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగ్ సంయుక్త సంఘం, KKGSS కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగ్ సంయుక్త సంఘం. సో తర్వాత కషాయం, వైట్ అండ్ గ్రీన్. కషాయం త్యాగానికి, వైట్ సత్యానికి శాంతికి, అండ్ గ్రీన్ పాడి పంటలకు. సో మళ్ళీ అశోక చక్రం తర్వాత ఆయన చక్రం గురించి చెప్పిన తర్వాత అశోక చక్రంని పెట్టారట. సో అశోక చక్రం ప్రగతికి సంస్కృతికి నిదర్శనం. 1971 భారతీయ జాతీయ జెండా అవమానాల చట్టం అని తయారు చేసారట. 1971లో భారతీయ జాతీయ జెండా అవమానాల చట్టం అంటే దాన్ని అవమానించకూడదు, దానితో ఎలా చేయాలి, దాని రూల్స్ రెగ్యులేషన్స్, ఇప్పుడు మనం జాతీయ జెండాని ఎలా గౌరవిస్తున్నాము, ఆ పైన ఏ కలర్ రావాలి, కింద ఏ కలర్ రావాలి, దాని టైము టేబుల్, మనం స్కూల్లో జాతీయ జెండాని ఎప్పుడు ఎగరవేయాలి, ఎప్పుడు తీసేయాలి, అది కిందికి వేలాడొద్దు, ఎక్కడ కింద, ఇలాంటి రూల్స్ అన్నీ 1971లో భారతీయ జెండా అవమానాల చట్టం ప్రకారం చేశారట. సో ఇది 9 సైజులలో తయారు చేస్తారట. 9 సైజులలో తయారు చేస్తారట జాతీయ పతాకాన్ని. సో మన దగ్గర ఇప్పుడు కార్లకు పెట్టుకునేది, ఆఫీస్ రూమ్లో ఇంకా ఎగిరివేసేది, సో ఇలా 9 సైజులలో తయారు చేస్తారట. సో హర్ ఘర్ తిరంగా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన నినాదము ఇది. మనం మొన్న ఇంటింటికి పండుగ అని చేసుకున్నాం కదా. సో ఇది KKGSS వర్క్, అందులో ఆ సంస్థలో పనిచేసే వాళ్ళందరూ మహిళలేనంట. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంట. సో ఇలాంటి చాలా డెప్త్కి ఇస్తాడ. జాతీయ పతాకం తయారు చేసే సంస్థలలో ప్రతి ఒక్కరు మహిళలే ఉంటారంట. సో జెండాలో 2 భాగాలట. జెండాలో 2 భాగాలు ఎన్ని భాగాలు అని ప్రీవియస్లో చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగితే అందరూ చాలామంది 3 భాగాలని రాస్తారట. 3 భాగాలు అంటే పైన మధ్యలో సెకండ్ది. సో అలా కాదట, ఇవి 2 భాగాలు. ఒకటేమో ఖాదీ డక్ అనేది 3 పోగులతో తయారు చేసి ఉంటుంది. అండ్ సెకండ్ వన్ ఖాదీ బంటింగ్ 2 పోగులతో తయారు చేసి ఉంటుంది. అవి అన్నీ వేరే వేరే కలర్స్తో వేరే చేసి మధ్యలో కుట్టినాయి అంట. సో దాన్ని ఇప్పుడు మనము టచ్ చేసి చూస్తే కూడా 2 పోగులు 3 పోగులు అనేది విషయాలు తెలుస్తుందంట. సో ఖాదీ డక్ అంటే కన్యం సైడ్, ఎక్కడైతే మనము ఇది ఉంటుంది కదా, ఇది కన్నం ఎక్కడ వేస్తాం, ఇది మనం కట్టేయాలి కదా దానికి, ఇటు సైడ్ కుడివైపు. సో అక్కడ కన్నం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇది ఖాదీ డక్ 3 పోగుల క్లాత్ ఉంటుందట. సో జెండా సైడ్ అంటే ఇది జెండా సైడ్, ఇది ఖాదీ బంటింగ్ 2 పోగులు. ఒక్కసారి తెలిసింది ప్లీజ్, తెలిస్తే ఇవన్నీ తెలిస్తే తెలుసని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. ఇదిగోండి 2 భాగాలు ఖాదీ డక్, ఖాదీ బంటింగ్. ఇది ఖాదీ బంటింగ్ అనేది ఈ జెండాకి ఇటు సైడ్ మొత్తము 2 పోగులదంట. ఎక్కడైతే కన్నం మనము హోల్ చేసి దారం కడతామో సో అక్కడ 3 పోగులు. సో తర్వాత నవీన్ జిందాల్ అనే వ్యక్తి కోర్టులో కేసు వేశాడట. నా జెండాను నేను ఎందుకు ఎగరవేయకూడదు, ఇది జాతీయ జెండా కాబట్టి కేవలం స్కూల్లో, కాలేజీలలో, ప్రభుత్వ ఆఫీసులలో మాత్రమే ఎందుకు ఎగరేయాలి, నేను ఒక భారతీయ పౌరుణ్ణి కాబట్టి, నేను భారతీయ పౌరుణ్ణిగా నేను స్వతంత్రంగా ఉన్నాను కాబట్టి నేను తప్పకుండా నా జాతీయ జెండాని ఎగిరివేసే హక్కు నాకు ఉండాలి అని
నవీన్ జిందాల్, ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్ అంట. నవీన్ జిందాల్ సో అనే వ్యక్తి కోర్టులో కేసు వేశాడు. సో నా జెండాను నేను ఎందుకు ఎగరవేయకూడదు. అప్పుడు నేషనల్ ఫ్లాగ్ కోడ్ 2002 జనవరి 26 రోజు అమలులో అయిందంట. సో కోర్టు ఆదేశాలు ఇచ్చిందంట. భారతీయ పౌరుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ రంగంలోనైనా మన జాతీయ పతాకాన్ని తప్పకుండా ఎగిరివేయచ్చు. సో వేరే దేశ జెండాతో మన జెండా కలిపినప్పుడు మన జెండా కుడివైపుకు ఉండాలంట. కుడివైపుకు ఇప్పుడు బ్రిక్స్లో జరిగేటి కానీ బ్రిక్స్లో జరిగేటి ఇప్పుడు మన జాతీయ జెండాలు అన్నీ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు మన జెండాని వేరే దేశ జెండాతో మన జెండాని కలిపినప్పుడు కుడివైపుకు ఉండాలంట. మనది కుడివైపుకే ఉండాలి యాజ్ అ రూల్. తర్వాత కార్లకు కూడా పెట్టినప్పుడు కూడా కుడివైపే ఉండాలంట. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను ఇక్కడ చెప్పానండి. సో డిఎస్సిలో ఇలాంటి చాలా డెప్త్గా అడుగుతాడంట. సో చాలాసార్లు ప్రీవియస్ పేపర్లో ఇవన్నీ వచ్చాయంటే అప్పటి అందుకే మీకు చెప్తున్నాను. తెలిస్తే తెలుసని. ప్లీజ్ వీడియో నచ్చితే నచ్చిందని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా వేరే వాళ్ళకి షేర్ చేయండి. తెలియని వాళ్ళకు తెలుస్తుంది. మీకు కూడా ఇవి తెలుసా ప్లీజ్ దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. మీ కోఆపరేట్ చేస్తున్న వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకి, లైక్ చేస్తున్న వారికి ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు లైక్ చేస్తే ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. ఇవి నాకు కూడా తెలియాలండి. సో నేను ఇంత డెప్త్గా ఇది ఎప్పుడు నేను కూడా ఇప్పుడు ఇన్ఫర్మేషను తీస్తేనే నాకు తెలిసింది. ఖాదీ డక్, ఖాదీ బంటింగ్ అనేది ఈ 2 పోగులు 3 పోగులు అనే విషయం కూడా నాకు కూడా తెలియదు. సో ఇదిగోండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.